తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. జూలై 27 తారీఖు నుండి డిసెంబర్ 11 వరకు శని వక్రగతి అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఈ శని వక్రగతి మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ రాశిపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది, అదేవిధంగా ఆ రాశికి సంబంధించినటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, ఉద్యోగం ఇటువంటి వాటిలలో వీరి ఈ శని వక్రగతి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ శ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సార్ నమస్కారం. సార్ ముఖేష్ గారు నమస్కారం అండి. ముఖ్యంగా శని వక్రగతి అయితే ప్రారంభం కాబోతుంది. 138 రోజుల పాటు ఈ శని వక్రగతి ప్రభావం ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో మేష నుంచి మీనం వరకు వీరికి ఎలా ఉండబోతుంది అంటున్నారు. వీరి చేసే పనుల మీద కానీ వీరి ఆరోగ్య రీత్యా కానివ్వండి, వీరి వ్యక్తిగతంగా వీరిపై ఎటువంటి ప్రభావం చూపనుందంటారు? ఓం గం గణపతియే నమః, ఓం శం శనిశ్చరాయ నమః, నమో నమః. సో ముందు శని భగవానులకి చక్కగా నమస్కారం చేయడం చాలా ఇంపార్టెంట్. శని అంటే ఏంటంటేనండి లేట్ అని మీనింగ్ అండి. శనిచ్చర, చర అంటే మూవ్ అవటం, శనిచ్చర అంటారు అనమాట. శనీశ్వరుడు అంటారు కానీ యాక్చువల్గా మీనింగ్ శనిచ్చర అంటే చరం అంటే కదలటం అనమాట. శని అంటే లేటుగా, శని అన్నింటినీ లేటుగా కదిలిస్తుంటాడు కాబట్టి శనిచ్చరుడు అంటారు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక 4.5 నెలల పాటు అంటే 27వ తారీఖు ఈ మంత్ నుంచి 11th డిసెంబర్ వరకు ఈ 4.5 మంత్ శని ఇప్పటిదాకా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్న శని రివర్స్లో వస్తూ ఉంటాడండి. ఈ రివర్స్లో రావటం అంటే జనరల్గా ఇలా మనం ముందుకెళ్తూ ఉండే పరిస్థితి వేరు. ఎప్పుడైతే మన రివర్స్ గేర్లో కారు వెళ్తూ ఉంటే మనం వెనక్కి చూస్తూ ఉంటాం కదండి, బ్యాక్ చూస్తూ ఉంటాం అనమాట. అలా ఈ యొక్క శనికిలో మార్పులు రావడంతో అది ఇండివిజువల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వేటి మీద ఉంటుంది? శని వచ్చేటప్పటికి కర్మ ఫల ప్రదాత అంటారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ యొక్క హార్డ్ వర్క్ రిజల్ట్ రావాలంటే శని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే మనం వర్క్ చేస్తే దాని యొక్క రిజల్ట్ రావడానికి శని యొక్క అనుగ్రహం ఉండాలి. రెండోది శని వచ్చేటప్పటికి డిసిప్లిన్. ఓకే, మనం ఏదైనా సక్సెస్ సాధించాలంటే డిసిప్లిన్లో ఉండాలి, పద్ధతులు పాటించాలి. వాటిని ఎంత చక్కగా మనం పాటిస్తూ ఉంటే అంత సేఫ్గా వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఆలస్యం. శని ఏం చేస్తాడు, ముందుగా చెప్పుకున్నాం, ప్రతిదాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని పరీక్షలు టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. శని క్వాలిటీ కంట్రోలర్, క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడైనా బాగలేకపోతే మళ్ళీ వెనక్కి కొట్టేస్తూ ఉంటాడు అనమాట ఫైల్. అంతే కదండి, ఫైల్ ముందుకు పండి ఎక్కడ తేడా ఉంటే ఏం చేస్తాం, వెనక్కి మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం అనమాట. ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ముందుకు వెళ్ళిపోదు అంటే శని ఆటంకం పెట్టేశాడు అని చెప్తారనమాట. అంతేకాకుండా వైరాగ్యం. ఓకే, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, కొంతమంది అన్ఇంపార్టెంట్ దానికి తెగ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ శని గ్రహం అనుగ్రహం ఉంటే ఏదైతే లైఫ్లో ఉపయోగమో దాని మీదే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేకాకుండా శని వచ్చేటప్పటికి దీర్ఘాయువు అని చెప్తారు అనమాట. ఆయుష్ బాగుండాలన్నా కానీ శని ఉండాలి అని చెప్తారు. మన ఒంట్లో బోన్స్ ఉంటుంది చూడండి, ఆ బోన్ని రిప్రజెంటేషన్ చేసేది శని మహాత్ముడు అనమాట. శని కనుక సరిగా లేకపోతే కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం ఇవన్నీ చేస్తూ ఉంటే, శని సరిగా లేకపోతే పని ఫస్ట్ చేయలేడు, చేసినా కానీ రిజల్ట్ రాదు. ఇలా ఈ 5 రకాలు, ఏది కాదు ఇంకా చాలా ఉన్నాయండి. ఈ యొక్క విషయాల్లో ప్రతి ఒక్క రాశికి ఖచ్చితంగా ప్రభావం ఉండబోతుంది. అది ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. కర్కటక రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు? వీళ్ళకి ఈ రాశి వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని నుంచి వదులుకొని ఒక 1.5 year బ్యాక్ మళ్ళీ ముందుకు వచ్చేసారు వీళ్ళు. అప్పుడున్న చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో నుంచి చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి ఒక నార్మల్గా స్థితికి రోజు రోజుకు వస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే అప్పుడప్పుడు అవమానాలు జరగటం. మనకేం చెప్తారంటే మానహాని, క్లేశ కృషి, భోజనం అల్పశం, నిత్య సంవాదం, దారిద్ర్యం అంటారు. అంటే రైట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అవమానాలు జరుగుతూ ఎక్కువగా ఉంటుంది. రోజుకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఎంత ముందుతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటారు. అయితే ఈ టైంలో ఇంకేం చేస్తారంటే ఎప్పుడు గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజంగా ఇప్పుడు ఈ టైంలో జరుగుతూ ఉంటుంది. బట్ శని అంతకుముందు అష్టమంలో చాలా ఇబ్బంది పెట్టున్నారు 2.5 years. అయితే 1 year నుంచి ఈ విధంగా అంటే అంతకుముందున్న ప్రాబ్లమ్స్ నుంచి దాదాపు 80% బయటపడేసి ఇప్పుడు చెప్పుకున్న కొద్ది ప్రాబ్లమ్స్లోనే మాత్రమే వీళ్ళు ఉన్నారు. అయితే 9వ స్థానంలో శని ఉండటంతో మనకేం చెప్తారంటే భాగ్యస్థానంలో ఏ గ్రహం ఉన్నా లైట్గా ఇబ్బంది పడుతుంది, టూ మచ్ ఇబ్బంది పెట్టదు అనమాట. ధర్మచింతనని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ టైంలో ఏమవుతుందంటే అండి, ఫైనాన్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఫాదర్కి హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ వక్రగతి జరగటం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ వక్రగతి ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటేనండి, ఎక్కడైనా కనుక పెండింగ్ పనులుంటే
అవన్నీ చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. పెండింగ్ రావాల్సిన బాకాయిలు, ధనము అంతా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి, పుత్రులతోటి అపార్థాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని మనకు చెప్తూ ఉంటారు. గురువుల ద్వారా తీర్థయాత్రలు ఇవన్నీ చేయటము, ఆధ్యాత్మికమైన ఆసక్తి అంతా పెరుగుతుంటుంది. పాత బకాయిలు, ఇంతకుముందు హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ సెటిల్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా ఏం చెప్తారంటే అష్టమ శనిలో ఇలా అష్ట కష్టాలు పడి ఉంటారు. ఈ అష్ట కష్టాల దగ్గర నుంచి ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, అప్పట్లో మనం కొన్ని చేయాలనుకున్న పనులు చేయలేకుండా ఉన్నామా అనేది ఒకసారి రివ్యూ చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ టైంలో ఏమవుతుందంటేనండి, ఒక మహాసముద్రాన్ని దాటుకొని వచ్చేసాం కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాం, అమ్మో ఎంత పెద్ద సముద్రాన్ని దాటామని భయపడుతూ ఉంటాం అనమాట. అట్లా వీళ్ళు ఒక్కసారి ఎట్టయినా టఫ్ ప్రాబ్లమ్స్ వచ్చామా అని ఆ యొక్క చూసుకొని మళ్ళా వెనుక్కొని ముందుకు వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే ఈ టైంలో వీళ్ళు ప్లానింగ్ అనేది గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి రివ్యూ చేసుకొని అష్టమశనిలో మనం ఏమేమి ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డాము, ఎందుకు పడ్డాము, దానికి కారణం ఏంటని ఆలోచించుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అనమాట. ఈ 4.5 months బ్యాక్ రివ్యూ చేసుకుంటారు అనమాట. ఇంతకుముందు అష్ట కష్టాలు ఎలా ఏం పడ్డాము, దానికి కావాల్సిన కారణం ఎవరు అని ఆలోచించుకొని ఇంకొకసారి రివ్యూ చేసుకొని అది కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండేసి ముందుకెళ్ళే టైం అని మనం చెప్పుకోవాలండి. శని వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వారు అంటే మేష నుంచి మీనం వారికి ఎవరైతే ఉన్నారో వీరు ఈ 138 రోజుల్లో ఎవరికి కలిసి రావట్లేదు అని అనుకునేవారు ఏ పరిహారం చేస్తే, ఏ మంత్రం చదివితే వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ పరిహారాలు ఎలా చేసుకోవాలంటేనండి, మనం చిన్న రాయి తగిలింది, చిన్న రాయి, మనం ఏం చెయ్యం, ఓకే వెళ్ళిపోతాం. అంటే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టేక్ ఇట్ ఈజీ. కొన్నిసార్లు పెద్ద రాయి తగిలింది, ఏమవుతుంది, బ్లీడ్ అవుతుంది, ఇమీడియట్గా మనం పసుపు మన ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఇంకా పెద్దది తగులుతుంది, అప్పుడు ఏం చేస్తాం, బ్రాండెడ్ ఏదో వేసేసుకొని ఒక 2-3 days వెళ్ళిపోతాం. ఇంకా పెద్దది తగిలితే కట్టేసుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ప్రొఫెషనల్స్ హెల్ప్ అవసరం అవుతుంది, మనం చేసుకోవడానికి కుదరదు. డాక్టర్స్ వెళ్ళాలి, వాళ్ళు ఎక్స్రేలు తీసుకోవాలి, సమస్య తీవ్రతను చూస్తూ ఉంటారు అనమాట. ఇది ఎందుకు చెప్పానంటేనండి, సమస్య తీవ్రత చాలా సీరియస్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయాలి. అందుకని నేను రెమెడీస్ 2 రకాలుగా చెప్తా. ఒకటి, ఇంట్లో మీ వంతా మీరు చేసుకునేకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది. బట్ చాలా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబులు పోతుంటాయి, తర్వాత ఉద్యోగంలో లాస్లు వచ్చేస్తాయి. అప్పటిదాకా బాగున్న వాళ్ళు, పర్టికులర్గా నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, వాళ్ళ ఏజ్ 40 ± ఓకే 45 ± 5 years ఉంటే 40 to 50 మధ్యలో ఉండి కెరియర్లో బ్రేక్ వచ్చింది మాకు, అప్పటిదాకా ఫ్యామిలీ ఓకే ఒక 10-15 years కెరియర్ ఉండి ఈ కెరియర్లో ఈ టైంలో వీళ్ళకి సడన్గా బ్రేక్ ఎందుకు వస్తుంది? వెరీ కామన్ సెన్స్ అండి. మన సైన్స్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే అవకాశాలు ఎక్కువ ఉంది, మనం ఎంగేజ్లో ఉన్నాము, బట్ ఈ టైంలో సడన్గా ఎందుకు వచ్చిందని ఆలోచించుకోవాలి. అదేంటంటే సమస్య వీళ్ళ లెవెల్లో లేదండి, ద బియాండ్ ఉంటుంది వీళ్ళకి సంబంధించి. వాటి మన జ్యోతిష శాస్త్రం చాలా క్లీన్గా చెప్తారు. జనరల్గా మోడర్న్ సైన్స్లో ఏమంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి వదిలేస్తారు, దానికి సొల్యూషన్ లేదు, హార్మోనల్ చేంజెస్ అంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా జ్యోతిష శాస్త్రంలో చాలా చెప్తుంటుంది ఏంటంటే, ఈ టైంలో వాళ్ళకి శాపాలను ఉంటాయి, లేదా గ్రహ దోషాలను ఉంటాయి, ఇవి ఉంటే ఈ టైంలో యాక్టివేట్ అవుతాయి. ఇన్ కేస్ అవి ఉండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దానికి టాప్అప్గా శని బాధలు ఉంటే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఏలినాటి శని దశలు నడుస్తూ ఉంది ఎవరెవరికండి, కుంభ, మీన, మేష. తర్వాత అష్టమ శని నడుస్తుంది సింహరాశికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి నడుస్తుంది. ఈ 5 రాశుల వాళ్ళకి శని బాధలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ గ్రహ దోషాలు ఉండి ఏమైనా శాపాలు అవి ఉండి వాటికి ఈ 5 రాశుల వాళ్ళకి కలిసి ఉంటే ఇంకా పీక్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇంట్లో ఒకే ఇంట్లో ఇందాక చెప్పుకున్న రాశులు వాళ్ళు ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రాశులు వాళ్ళు ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఉండి వాళ్ళలో ఇంకా ఎవరికైనా పితృదోషాలు అవన్నీ ఉంటే ఆ ఇంట్లో అవుట్ ఆఫ్ కంట్రోల్, ఎవరు ఎటు పోతున్నారు, ఏం పోతున్నారు ఎవరికి అర్థం కాదు, లెగిస్తే గొడవలు, అసలు పరిస్థితి వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఇంట్లో మనుషులు ఎవరు కుదురుగా ఉంటారు. దీన్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. నేనేం చెప్తానంటే పరిహారాలు 2 రకాలు చెప్తాను. ఒకటి, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే చేసుకునేది ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలీసా ఉదయం ఒక్కసారి చదవటం ఇంపార్టెంట్. వీటితో పాటు లేదంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్నా కానీ ఒక ఎనీవన్. నెక్స్ట్ శనివారం వీళ్ళు చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి శనికి నువ్వులతో తైలాభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి హోమ్ రెమెడీస్ లాగా చేసుకోవాలి. అయితే ఇంకొన్ని రెమెడీస్ ఏంటంటే కొంచెం మనం స్ట్రెచ్ బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళకి సేవ చేయటం, గుళ్ళల్లో సేవ చేయటం, హెల్ప్ చేయటం, పూర్ పీపుల్కి ఇలా సేవ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది కూడా మన లెవెల్లో మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేది కాకుండా చేసుకోవచ్చు. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా చేసేది ఏంటంటే ఉదయాన్నే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం,
ఈ తర్వాత కొంచెం ఎక్సర్సైజులు చేయటం, ఇవన్నీ మనకు చాలా కష్టమైన పనులు అనమాట కదా, ఎస్. చాలా కష్టమైనవి. బట్ అలాంటి చేయలేం, బట్ అలాంటి చేస్తూ ఉండాలి. శనికి ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తే కలిసి వస్తుంది. ఇది కొంచెం టఫ్ అయింది, ఇంకా టఫ్ అయిన ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చాలా సీరియస్గా ఉన్న వాళ్ళు ఇవి పరిస్థితి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ప్రొఫెషనల్స్ రావాలి. అప్పుడు ఏంటంటే అండి, శనికి సంపూర్ణ శాంతి పూజలు అని చేయాలంటే శనికి జపాలు, దానాలు, హోమాలు, తర్పణం అని చెప్పేసి ఇది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళేసి ఆ మంత్రసిద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర ఈ పూజలు చేయించుకుంటే శని అనేవాళ్ళు శాంతి పడతారు. అంటే దానితో పాటుగా శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారు అనమాట. ఈ దక్షిణ కాళీ అమ్మవారికి సంబంధించిన జపం చేయించుకొని ఇంకా మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. అంటే కార్యజయం వస్తుంది. ఎవరైనా కనుక ఎక్కడైనా ఆగిపోయి ఉంటే కార్యజయం రావడానికి, శత్రు బాధలు విపరీతంగా ఉంటారు. పద్దాక వీళ్ళ మనాన్ని ఇల్లుంటే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళకి శత్రు బాధలు పోవడానికి. మూడోది ఏం చెప్తారంటే వీళ్ళకి ధన ప్రవాహం కావాలి. అందుకని చెప్పేసి మన్యు పాశుపత అభిషేకము, శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకుంటూ ఉంటే చక్కగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్తారు. అంటే పోతాయి అని చెప్పేసి అనకూడదు. ఇంకా మనం ప్రాక్టికల్గా చూస్తే ఒక 70%, 80% ప్రాబ్లమ్స్ అన్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పూజల యొక్క ప్రభావంతో వాళ్ళకి లైఫ్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇలా వాళ్ళకున్న సమస్యను బట్టి ఇండివిజువల్గా వాళ్ళు ఇందాక బాగా క్రైసిస్లో ఉండి ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జాతక చూపించుకోవటం, జాతక చక్రం చూపించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుంది అని చాలా చక్కగా చెప్పున్నారు. వ్యక్తిగతంగా కూడా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా మీతో 1-to-1 మీట్ అయినా లేకపోతే కాల్ మాట్లాడినా కూడా వాటికి సంబంధించినటువంటి చక్కటి పరిహారం అందజేస్తామని కూడా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.